హాయ్ 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 ఎట్లా ఉన్నారు? సో నేను నా పిల్లలు ఒప్పిస్తున్నాం. ఎక్కడికి పోతున్నామని చూసారా? మా రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నాం. రామోజీ ఫిలిం సిటీలో నేను, మా పాప, మా బాబు అండ్ మా మమ్మీతో వెళ్తున్నాము. సో ఎందుకు వెళ్తున్నాము అనగా మేము టూర్కి వచ్చాము. ఎందుకు అనగా మా డాడీ వాళ్ళ తరపున, మా డాడీ కంపెనీ టూర్ తరపున వచ్చాము. సో మీరు వెళ్ళారా? మీరు ఎన్నిసార్లు వెళ్ళారు చెప్పండి రామోజీ ఫిలిం సిటీకి? మేమైతే నేను నా 10th అయిపోయాక వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నా పిల్లలతోటి వచ్చాను. చాలా లాంగ్ తర్వాత వచ్చాను. చాలా కొత్తగా ఉంది. కానీ నా పిల్లలతోటి నేను చచ్చిపోయాను. మీకు కూడా నా నా పిల్లల లాంటి అల్లరి చేసే పిల్లలు ఉన్నారా? లేదా నా పిల్లల్లానే మీరు అల్లరి చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అయితే చుక్కలు చూశాను. మొత్తంగా నేను 2 వ్లాగ్స్ ఆర్ 3 వ్లాగులు పెట్టబోతున్నాను. ఇది వచ్చేసి ఒకరోజు రామోజీ ఫిలిం సిటీ, నెక్స్ట్ డే వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాము. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. రెగ్యులర్గా కూడా ఈసారి వాయిస్ ఓవర్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. ఇలా నచ్చితే చెప్పండి, ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తాను, లేదా ఇదే కంటిన్యూ చేస్తాను, లేదా నార్మల్గా చెప్పమంటే ఇంత ముందులా చెప్పేస్తాను. కానీ డిఫరెంట్గా కొత్తదనం కోరుకుంటున్నారేమో అని కొత్తగా చూపిస్తున్నానండి మీకు. ఎందుకంటే వ్యూస్ సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారండి. మేము కూడా కోరుకుంటాం కదండి. అండ్ మా పిల్లల కోసం మేము కూడా ఏదో ఒకటి ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళామండి. అండ్ మేము వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ కార్నివల్ జరిగేటప్పుడు వెళ్ళామండి. కానీ వీడియో పెట్టడానికి ఇలా మనకు కామన్గా జరిగేది లేటే కదండి. కాకపోతే ఈసారి చాలా లేట్ అయిందండి. ఎందుకంటే మధ్యలో స్కూల్స్, నాకు చిన్న పిల్లాడు ఉండే కదండి, 15 నెలల బాబుతోటి చచ్చిపోతున్నానండి. అలా జరిగిపోయిందండి. అందుకని లేట్ అయిందండి. కానీ మేము మాత్రం ఎంజాయ్ చేసాము. మీరు ఎలా చేశారు? మీరు వెళ్ళారా ఈసారి కార్నివల్? ఇంతకుముందు ఎప్పుడైనా రామోజీ ఫిలిం సిటీ కార్నివల్కి వెళ్ళారా? వెళ్ళుంటే నాకు చెప్పండి. సమ్మర్ కార్నివల్ మీకు ఎలా అనిపించిందో? నాకేం పెద్దగా అనిపించలేదండి. జస్ట్ ఈవినింగ్ టైంలో డ్యాన్సులు అవి గట్రా చేశారండి. నాకేం పెద్దగా అనిపించలేదు. మీకేమన్నా అనిపించిందా? మీకేమన్నా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారో చెప్పండి. చూపిస్తాను, చెప్తాను, వీడియోలు చేస్తాను. కొంచెం నా కోసం, నా గురించి ఆలోచించి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం అండి, ప్లీజ్ కదండి, మా బంగారమ్స్ కదండి. సో ఇదండి, ట్రై చేశాను. మీకు నచ్చితే చెప్పండి. ఎందుకంటే ఈ మధ్యన చాలామంది ఇట్లా ఫాస్ట్గా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. మనోడి వ్లాగ్లో చెప్దామని అలా ట్రై చేశాను. మీకు ఏమనిపించిందో చెప్పేసేయండి, ఏమనుకోనండి. కానీ కొత్తగా ఎలా పెట్టాలో చెప్పేయండి. ఇంకా వీడియోలు చేయడము చాలా ఈజీ అనుకుంటారండి. ఒక వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేయడం ఎంత పెద్ద టాస్కో మీకేం తెలుసండి. అనే ముందు మీరు ఒక వీడియో చేసి పెట్టండి, నేను చూసి కామెంట్ చేస్తా. కానీ మీలా చేయను. ఓకేనా? బాయ్ బాయ్.